ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే పార్లమెంటులో బీఎస్పీతో పొత్తు దాదాపుగా కన్ఫర్మ్ చేసింది. ఈ నేపథ్యంలో కూడా బీఎస్పీకి సంబంధించి ఏదైతే ఉన్నటువంటి అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి బరిలోకి దింపేందుకు కూడా కసరత్తులు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నిన్న మనం ప్రెస్ మీట్ చూస్తూ ఉన్నాం. ఈ పొత్తుని అసలు ఉద్యమకారులు అయితేనేంది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమనుకుంటున్నారు, అందులో పర్టికులర్గా నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి దళిత నేతలు కూడా ఏమనుకుంటున్నారు అని మనతో మాట్లాడేందుకు సీనియర్ బీఆర్ఎస్ నేత, అలాగే ముందు నుంచి కూడా తెలంగాణ ఉద్యమంతో మమేకమైనటువంటి గంధం రాహుల్ గారు మనతో ఉన్నారు. అలా చెప్పండి, ఏంది మరి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించి ఈరోజు పొత్తు బీఎస్పీతో పొత్తు ఎంతవరకు ఉపయోగపడుతుంది బీఆర్ఎస్ పార్టీకి? గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు మరి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారు ఏం చేసినా మరి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా బీఎస్పీ అధినేత అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో నిన్న చర్చలు జరగడం, మాట్లాడడం, మరి ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం దళిత భోజన ఓటర్సే ఉన్నారు. మరి దాదాపుగా తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, బహుజన ఉద్యమంలో కావచ్చు, మొదటి నుంచి కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎక్కువ ఉన్నటువంటి తరుణంలో మరి కేసీఆర్ గారు ఆ ఆలోచనతోన మరి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి బీఎస్పీని కలుపుకొని పోతే బాగుంటుంది అన్నట్టు ఒక ఆలోచన. మరి ఇదే ఆలోచనతోన మరి బీఎస్పీ అధినేత మరి ఐపీఎస్ అటువంటి మన ప్రవీణ్ కుమార్ గారు ఉన్నటువంటి ఆలోచన, మరి ఇద్దరు ఆలోచన ఏకాభిప్రాయం వచ్చిన సందర్భంగా మరి వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాలా వరకు కూడా తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, మరి విద్యావంతులు కావచ్చు, ఉద్యోగస్తులే కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు స్వాగతిస్తున్న అంశం ఒకటి ఉన్నది. అదే దీంతో పాటు నేనేమంటున్నా, గత ఎలక్షన్ల ముందడి వరకు కూడా టీఎస్పీఎస్సీ విషయంలోనైతేనేది, లేకపోతే నిరుద్యోగ విషయంలోనైతేంది, ఏదైతే బీఎస్పీ పార్టీ తరఫున ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు విపరీతంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు, ప్రభుత్వాన్ని గట్టిగా కూడా ప్రశ్నించిండ్రు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇదే జరిగితే ఇదే పొత్తుని ఏ విధంగా తీసుకుంటారు? అసలు బీఎస్పీ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా తీసుకోబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా తీసుకోబోతున్నారు అనేది సమస్య. అది దాని మీద మీరేమంటారు చెప్పండి. ముఖ్యంగా అప్పుడు అధికార పార్టీ ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ, మరి బీఎస్పీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ. ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్షం అంటేనే ప్రజాపక్షం కాబట్టి ప్రజల పక్షాన అడిగే గొంతుగా, ప్రశ్నించే గొంతుగా తప్పకుండా ఉండాల్సిన పరిస్థితి. మరి ఆ రోజు ఖచ్చితంగా ఉద్యోగ విషయాలనే కావచ్చు, మరి కొంత హాస్టల్స్ అడ్మిషన్ విషయాలనే కావచ్చు మాట్లాడేటువంటి అంశం. మరి ఆయన కూడా ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేయాలన్నటువంటి ఆలోచన చేసింది, కానీ మరి ఎక్కువ దూషించినటువంటి అంశాలు లేవు. మరి ఈరోజు చూసినాం మనం, ఈరోజు ఒక పార్టీ పరంగా సంస్థాగతంగా, ఎందుకంటే రాజకీయంలో ఎవరు శత్రువులు గారు, ఎవరు మిత్రులు గారు. మరి ఆ రోజు మరి ప్రభుత్వ పరంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఈ విధంగా చేయాలి, ప్రభుత్వం టీఎస్పీఎస్ని పక్షాన చేయాలి, ప్రభుత్వం మరి దానిలో అవతోకటువంటి ఉద్యోగస్తులను మరి అరెస్ట్ చేయాలి అంటే మేము అరెస్ట్ చేసినాం, జైలు కూడా పంపించిన దాఖలు, ఇదంతా కూడా చరిత్ర. అయితే ఇప్పుడేమవుతుంది, ఈ 3 నెలల ఈ కాంగ్రెస్ పాలనలో 3 నెలలు అయింది, రేపు 7 తారీఖు వస్తే 3 నెలలు. మరి 3 నెలలు అయిన సందర్భంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, తక్కువ మా ప్రభుత్వం వస్తే డిసెంబర్ 9 తారీఖునే మేము 2 లక్షల రైతుల రుణమాఫీ చేస్తాను. అది ఓకే, దృష్టి పెట్టుకొని రమణ గారు నేను అనేది ఏంటంటే, ఈ రోజు అంటే సడన్ గా ఒక పొత్తు నాగర్ కర్నూలు నుంచి మీరు కూడా టికెట్ ఆశించారు, ఇలా నాగర్ కర్నూలుకు సంబంధించి అదే బీఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కేటాయిస్తా అంటున్నారు, సహకరిస్తారా? ఇప్పుడు నేను సార్ మాట మాట్లాడాను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షుడు, వారు పెద్దపల్లి కావచ్చు, వరంగల్ కావచ్చు, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేస్తారు. ఖరారు చేయాల్సింది మీరు కాదు మిత్రమా అని నిన్ననే సార్ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అది ఎందుకంటే అధిష్టానం తీసుకున్న నిర్ణయం, ఆ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మరి సీనియర్ కార్యకర్తలుగా, ఉద్యమకారులుగా మరి కేసీఆర్ గారి అడుగుదారులు నడుస్తున్నటువంటి మాలాంటి నాయకత్వం ఖచ్చితంగా మేము గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒకటి ఏమంటున్నామంటే, ఏదైతే ఒక దళిత సామాజిక వర్గం, నా సామాజిక వర్గం, ఒక మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక ఐపీఎస్గా సుదీర్ఘంగా పనిచేసి మళ్ళీ ఒక బహుజన వాదంతో బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యి మరి ఎన్నో ఉద్యమాలు చేస్తూ మరి ముందుకు వచ్చినటువంటి ప్రవీణ్ కుమార్ గారు రేపు పార్లమెంటులో, వాస్తవికంగా రేపు పార్లమెంట్లో బహుజన వాదమే కావచ్చు, తెలంగాణ వాదమే కావచ్చు, అదేవిధంగా వెనుకబడ్డ పాలమూరు యొక్క కరువే కావచ్చు, అదేవిధంగా లౌకిక వాదంతో ఉన్నటువంటి లౌకిక రాజ్యాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో కూడా ప్రవీణ్ కుమార్ గారు ఉంటే మరి ఈ ప్రశ్నలు లేవదీయడం, మరి పాలమూరు
రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా మరి జాతీయం చేసిన దిశలో కూడా ఒక విజ్ఞానవంతుడు విద్యావంతుడు ఉంటే కూడా బాగుంటుందని ఆలోచనతో గౌరవ కేసీఆర్ గారు సూచించవచ్చు. ఇది కూడా ఒక రకంగా చూస్తున్నాం. అదే. ఇది కూడా ఒక రకంగా మంచిదే కూడా ఆలోచిస్తున్నాం. ఓకే. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఏందంటే, అంటే గతంలో ఏదైతే ఒక విధంగా చెప్పాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్‌కి సంబంధించినటువంటి వ్యక్తే. ఆయన బీఎస్పీకి పోయిండని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో అంటున్న పరిస్థితి. ఇటు సడన్‌గా ఈరోజు అంటే ఆయన ముసుగు బయటపడింది. ఆయన బీఆర్ఎస్ పార్టీ మనిషి అని ముందు నుంచి కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఆయన ఈ పొత్తుతోటి దీనికి కన్ఫర్మ్ అయిందని చెప్పేసి సోషల్ మీడియాలో ఎవరైతే ఈ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులైతేనేంది, బీఎస్పీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు పెడతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు సోషల్ మీడియాకు సంబంధించి ఏమేమో పెడతారు. హ్మ్. అదే ఆయన టీఆర్ఎస్ ముసుగులో ఉన్నాడు, బీఆర్ఎస్ ముసుగులో అనుకుంటున్నట్టే మన పొత్తు పెట్టుకున్నది కదా హ్మ్. ముందే. ఎలక్షన్లో పొత్తులో కొలుతుండే. హ్మ్. పొత్తులోకి వెళ్ళి మరి వారు కొన్ని సీట్లు అడిగేటువంటి అంశం ఉండే. హ్మ్. అట్లా వెళ్ళలే కదా. హ్మ్. ఇప్పుడు కూడా హ్మ్. ఆ ప్రవీణ్ కుమార్ గారు హ్మ్. పార్టీని తెచ్చి విలీనం చేస్తే హ్మ్. తప్పవుతుంది. హ్మ్. అదేవిధంగా జాతీయ పార్టీని అంత ఈజీగా విలీనం చేయలేదు. మాట చెప్తున్నా. అదేవిధంగా మరి అతను వచ్చి పార్టీలో జాయిన్ అవుతే కండవ కప్పితే కండవ కప్పుకుంటే హ్మ్. అది ఒక రకంగా చెప్పాలంటే అది ఒక తప్పు అయితే కానీ ఆయన కండవ కప్పుకోవడం లేదు. హ్మ్. పార్టీ బీఎస్పీని తీసుకొచ్చి దాని విలీనం చేయడం లేదు. కాబట్టి ఇవి గమనించాలి. ఎందుకంటే రేపు జరగబోయేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. హ్మ్. ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సీ అన్నారు మొన్న హ్మ్. 11,000 వేస్తుండ్రు. మెగా డిఎస్సీనా? అది 25,000 వేస్తే మెగా డిఎస్సీ. మెగా హెల్త్ క్యాంపుకు మామూలు హెల్త్ క్యాంపుకు ఎంత తేడా ఉంటుందో హ్మ్. మరి డిఎస్సికి మెగా డిఎస్సికి అంత తేడా ఉంటుంది. మరి జిఎన్ఎంలను వారిని మనం మెడికల్ ఆఫీసర్లుగా నియమిస్తూ నియామకం చేసిన పరిస్థితి. మొన్న ఆగస్టు 2 తారీఖున ఏదైతే 337 ఉద్యోగాలు మనమిస్తే హ్మ్. మరి వాళ్ళు మేమిచ్చినటువంటి ఆలోచనతో చెప్తున్నారు. హ్మ్. కాబట్టి ఇవన్నీ కాదు. నిజంగా నోటిఫికేషన్ ఇవ్వాలి. నిజంగా వాళ్ళు ఏదో సెక్షన్స్ ఉన్నావో, ఏదో జోన్స్ ఉన్నావో, జోన్స్ వారీగా న్యాయం చేసేటువంటి అంశాలు కనిపించాలి. హ్మ్. మరి పోలీస్ వ్యవస్థ ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. మరి ముఖ్యంగా నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని అంటే అక్కడ లేదని చెప్పారు కదా డైరెక్ట్. వరంగల్ వేదిక సాక్షిగా చెప్పిండ్రు. అది కూడా ప్రియాంక గాంధీ గారు వచ్చి చెప్పిండ్రు. హ్మ్. అది కూడా ఒక అంశం ఉంది అది. హ్మ్. కాబట్టి దాన్ని లేదు అని చెప్పడం అనేది దుర్మార్గమైనది. వీటన్నిటి కూడా తెలంగాణ యువత చూస్తుంది, నిరుద్యోగ యువత చూస్తుంది. హ్మ్. రేపటి నాడు ఉవ్వెత్తున లేచేటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి హ్మ్. పోరాట పటిమలో ఉన్నది బీఎస్ పార్టీ. హ్మ్. బహుజనవాదంతోన మరి దేశంలోనే బహుజనవాదంతోన మరి వెళ్తున్నటువంటి పార్టీ బీఎస్ పార్టీ. హ్మ్. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే వాదంతో ఉన్నటువంటి ఆలోచన. హ్మ్. కాబట్టి 2 కలిస్తే తప్పులేదు. 2 కలిసి ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా కలిసి పోటీ చేస్తే కూడా తప్పులేదు. ఎందుకంటే ఒకరు బహుజనవాదం, ఒకరేమో లౌకికవాదం, ఒకరేమో తెలంగాణ వాదం, ఒకరేమో భారత వాదంతో ఉన్నటువంటి ఆలోచన కాబట్టి ఇది మంచి పరిణామం అని కూడా మేము దళిత నాయకులుగా, మరి పూర్వ విద్యార్థి నాయకులుగా, మరి తెలంగాణ వాదులుగా, మరి పూర్వం జేఏసీ నాయకులుగా, మరి టీఆర్ఎస్ పార్టీ 2001 నుంచి ఉన్నటువంటి నాయకులుగా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గోల బాలాజీ గారు కావచ్చు, నేనే కావచ్చు, ఇంకా చాలామంది మిత్రులు హ్మ్. ఆశపడటం తప్పలేదు. హ్మ్. కానీ ఒక శక్తి అనేది కావాలి. ఒక శక్తి రేపు పార్లమెంట్లో కూడా నిలబడి కలబడి మాట్లాడేటువంటి ఒక శక్తి కావాలని, ఆ శక్తే ప్రవీణ్ కుమార్ గారని మరి గుర్తించరు కేసీఆర్ గారు. కాబట్టి వారిని స్వాగతిస్తున్నాం. కేసీఆర్ గారు ఇప్పటి నుంచే కాదు, ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మేము స్వాగతిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో 7 నియోజకవర్గాల్లో మరి ఖచ్చితంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, దళితులు మాదిగలు ఒకటే కాదు, ఒక్కొక్క నియోజకవర్గంలో మాదిగలు 50 లక్షల మంది ఉన్నారు. హ్మ్. అదేవిధంగా మిగతా బీసీలు, మైనార్టీలు, రెడ్లు అన్ని వర్గాలు ఉన్నారు. అన్ని వర్గాల వరకు కలుపుకొని పోయి ఏదైతే ప్రవీణ్ కుమార్ గారు ఒక విద్యావంతుడు, ఒక డాక్టరేటు, మరి ఐపీఎస్గా సుదీర్ఘంగా చేసినటువంటి ఆలోచన పరుడు, మరి స్వెరోస్ సంస్థ అధినేత, మరి ఎంతోమందిని ఎవరెస్ట్ శిఖరానికి మరి ఎక్కించినటువంటి ఘనత మరి ప్రవీణ్ కుమార్ గారిది. మరి ఆయన ఎంతోమంది విద్యార్థులను గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులను కూడా పైకి తీసేటువంటి ఒక గనుడు కాబట్టి ఆ గనుడిని ఈ మహానేత కేసీఆర్ గారు గుర్తించడం, మరి రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో పాల్గొనే దేశంలో మేము మరి ఈ 33 జిల్లాలో కూడా ఖచ్చితంగా ఏకైతే పార్లమెంట్లు ఉన్నావో అక్కడ కూడా మేము ప్రైవేటు ఉద్యోగ సంఘం, నేను అధినేతను కూడా, నేను ప్రైవేటు ఉద్యోగ సంఘం ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు, మరి కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మరి దళిత వర్గాలు, బీసీ వర్గాలు, మైనార్టీ వర్గాలు, అగ్ర పేద వర్గాలు అందరూ కూడా ఏకదాటిగా మరి ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించుకుంటాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా గెలిపించుకొని రేపు పార్లమెంట్లో తెలంగాణ వాదాన్ని, మరి తెలంగాణకు రావాల్సిన వాటను, మరి ఏదైతే విభజన చట్టాల్లో రావాల్సిన వాటను మరి కేంద్ర ప్రభుత్వం మరి తుంగలో దొక్కింది కాబట్టి మరి గలమెత్తాల్సినటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీలు, మరి బీజేపీ 4 ఎంపీలు, దానిలో ఒక మంత్రి గారు,
నోరు మూసుకొని కూర్చున్న సందర్భం. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. ఖచ్చితంగా వెనకబడే ప్రాంతం తెలంగాణకు రాసినటువంటి వనరులు, ఈ ఈ రాష్ట్రానికి రాసినటువంటి ప్రాజెక్టులు, మరి వాటన్నిటి మీద ఖచ్చితంగా రేపు పార్లమెంట్లో పోరాటం చేసే విధంగా ఉంటుందని కూడా భావిస్తున్నాం సార్. ఓకే, రైట్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి.